పెచ్చాటూరులో సార్వత్రిక సమ్మె ర్యాలీ. లేబర్ కోడ్లను రద్దు చేయండి. సిఐటియు కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలి. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా పెచ్చాటూరు మండల కేంద్రంలో సాయిబాబా గుడి నుండి బస్టాండ్ వరకు సిఐటియు, ఏఐటియుసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్దన్ మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం కార్మికులకు ఉన్న చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలు అనుకూలంగా నూతన చట్టాల పేరుతో 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చారని విమర్శించారు. కార్మికులకు 8 గంటల పని దినాన్ని 10 నుండి 12 గంటలు పెంచడం దుర్మార్గమని విమర్శించారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని డిమాండ్ చేశారు. తక్షణమే లేబర్ కోర్టులను రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చట్టం చేయాలి అని, రైతు పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు చట్ట పరిధిలో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడం దుర్మార్గమన్నారు. నూతనంగా తీసుకొచ్చిన పథకంలో వ్యవసాయ కూలీలకు అన్యాయం చేసే విధంగా ఉంది అని, 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ప్రభుత్వం 60%కి తగ్గించడం వల్ల 40% భరించడం వల్ల సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఉన్న హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ రంగ స్థలంలో కార్పొరేట్ కంపెనీలకు దోషపడుతున్నారని విమర్శించారు. సిఐటియు ప్రాంతీయ కార్యదర్శి నాగలపురం నాగరాజు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్రాన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను భవిష్యత్తులో కార్మిక సంఘాలను ఐక్యం చేసి ఉధృతమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వ రంగ సమస్యలు ప్రకటన చేసి కార్పొరేట్ కంపెనీలందరూ వాటాను పెంచి వాళ్ళ లాభాలు పెంచారు తప్ప ఈ దేశంలో ఉన్న కార్మికులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, మంచి జీతాలతో మంచి సౌకర్యాలతో అనుభవించే పరిస్థితి లేదు. ఈ రోజు ఎన్నికలకు ముందు ఆదాని గారు ఆస్తి వస్తుంటే గౌతమ్ ఆదాని గారు ఆస్తి కేవలం 60,000 కోట్ల రూపాయలు ఆస్తి. ఈ రోజు దేశంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీ దాదాపు 26 లక్షల కోట్ల రూపాయల వ్యాపారానికి ఎలా ఎన్నికలను మనం ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఈ దేశంలో కార్మికుల యొక్క చెమట రక్తం కాదని మనం ప్రశ్నిస్తున్నాం. కార్మికుల యొక్క చెమటని వాళ్ళు వాళ్ళ యొక్క మొత్తం పీల్చి రోజు లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఎన్నికల్లో కూడా బీజేపీకి 1,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ రోజు ఎన్నికలను కూడా మ్యానిపులేట్ చేసే సాగడం మనం చేస్తా ఉన్నాం. ఏ రాష్ట్రంలోనూ కూడా సార్ ఈ రోజు ఎన్నికల సజావుగా జరిగే పరిస్థితి లేదు. ఈ రోజు పార్లమెంట్ వాళ్ళకున్న మంగళంతో ఈ కార్మిక చట్టాలు స్వాతంత్ర్యం రాకముందు నుంచి సాధించుకున్న చట్టాలు, బ్రిటిష్ హయాం నుంచి సాధించుకున్న చట్టాలు, దాదాపు 29 చట్టాలు కార్మికుల హక్కులు కాపాడే విధంగా ఉంటే ఆ హక్కుల్ని కాలవాస్తు మోడీ ప్రభుత్వం 4 లక్షల కోట్ల గణించేసింది. ఈ 4 లక్షల కోట్ల గణించేస్తే తప్పేందని చాలా మంది మహామాదాలు అవుతున్నారు. ఈ 4 లక్షల కోట్లుగా గణించడం వల్ల దేశంలో ఏ కంపెనీలో కూడా కార్మికులు వాళ్ళ చేతిపత్రాల కోసం యాజమాన్యంతో మాట్లాడడానికి హక్కు లేదు. వారి యొక్క కోరికలు నెరవేర్చుకునేందుకు యూనియన్లు పెట్టుకోవడానికి హక్కు లేదు. కనీసం యూనియన్ అంటే కార్మిక చట్టాల హక్కు, కార్మికుడి యొక్క హక్కు, అది భారత రాజ్యాంగం ఇస్తున్న హక్కుని. ఇలాంటి హక్కులను కాలవేస్తూ మోడీ ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం లేకుండా ఈరోజు గతంలో చికాగోలో కార్మికులు ప్రాణత్యాగంతో 8 గంటల పనిదినాన్ని సాధించుకుంటే నేడు ఈ రోజు కార్మిక నాయకులందరూ కూడా ఈరోజు వాళ్ళ యొక్క కడుపులో కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా 10 నుంచి 12 గంటల పని విధానాన్ని తీసుకొస్తున్నారు. ఈరోజు అంటే కార్మికుల శ్రమని రక్తానంతా కూడా కార్పొరేట్ కంపెనీలకి భారతదేశ విధంగా ఈరోజు కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. అందుకోసం దేశవ్యాప్తంగా సమ్మెపోతున్నారు. మీకందరూ తెలిసే రైతాంగం 2021, 2022 భారతదేశంలో బిల్లులు చుట్టుముట్టారు. అదే మాకు గిట్టుబాటు ధర చట్టం చేయండి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని పొరపెట్టుకుంటే మేము రద్దు చేస్తామని చెప్పేసి ఆ నల్ల చట్టాన్ని తీసుకొచ్చి బయటకు రద్దు చేసినా కూడా గుర్తుపెట్టుగా ఆ చట్టాన్ని మనం అమలు చేస్తారు. ఈ దేశంలో రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు. ఈ దేశంలో రైతు పండించిన పంటని కొనే పరిస్థితి లేదు. వ్యాపారస్తులు ఐదు కొంటూ రైతులు అసలు గుర్తు చేస్తే ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటారు అప్పుల పాలైతే. ఇలా అదే వ్యవసాయ కూలీలకు వెనుకలుగా ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరుతో గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొస్తే ఈ రోజు బీజేపీ వాళ్ళు మహాత్మా గాంధీ ఒకవైపు పొగుడుతూ మరోవైపు మహాత్మా గాంధీ పేరును తీసేసి వాళ్ళకి దీన్ని చట్టం నుంచి మినహాయించి దీన్ని ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించారు. ఈ పథకంలో 120 రోజులు పేరుకు పెంచినా వ్యవసాయ సీజన్ 40 రోజులు పనిపై నిషేధం పెట్టారు. అంటే కేవలం ఒకరికి 60 రోజుల పనికాలు కలుగుతున్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా చూస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ లో సరాసరి మీద 50 రోజుల నుంచి ఏ కుటుంబానికి కూడా పని కల్పించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కూలీలకి ఈ పనిని మరింత ప్రదర్శన చేసి చట్టాల పరిధిలో మళ్ళీ తీసుకొచ్చి 200 రోజులు పని ఇవ్వాలి, 600 రూపాయలు
వేతనం ఇవ్వాలని చెప్పేసి వ్యవసాయ కూలీలు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు మిత్రులారా. అదేవిధంగా కౌలు రైతులకు చట్టం లేదు దేశంలో. కౌలు రైతులు కూడా రైతులందరూ కూడా వాళ్ళ భూమిని కౌలు రైతులకు ఇచ్చేసి వాళ్ళందరూ పట్టణాలు స్థిరపడ్డారు. ఈరోజు కౌలు రైతులు కూడా మొత్తం భూస్వాములు కౌలు చేస్తుంటే వాళ్ళ కౌలు రైతులు గుర్తింపు కావట్లేదు. వాళ్ళ పంట రుణాలు లేవు. వాళ్ళకి విపత్తు పరిస్థితుల్లో పంట నష్టపోతే పరిహారం తీసుకునే పరిస్థితి లేదు. ఇవాళ కౌలు రైతులు కూడా వీధిని పడుతున్నారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాబట్టి కౌలు రైతులు కూడా అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళ కౌలు రైతులు కూడా వీధిని కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఇంతటి దౌర్భాగ్యం దేశవ్యాప్తంగా నడుస్తా ఉంటే ఈ పాలక పార్టీలు ఈరోజు గ్రామీణ ఉపాధి పథకంలో గతంలో 90% నిధులు మనకు ఇస్తా